ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా కురుస్తున్న వర్షాలకు తోడు కృష్ణా నది పరివాహక ప్రాంతాలతో పడుతున్న వర్షాలకు కృష్ణా నదికి వరద నీరు పెద్ద ఎత్తున పోటెత్తుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. వరద నీరంతా కృష్ణా నదిలో కలుస్తున్న నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీకి వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఆల్మిట్టి నారాయణపూర్ జలాశయాల నుంచి నీరు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి 1.08 లక్షల క్యూసెక్లు విడుదల చేశారు. ఇక జూరాల జలాశయానికి 83,000 క్యూసెక్ల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం డ్యాం వద్ద 81,160 క్యూసెక్ల ఇన్ఫ్లో నమోదైంది. దీంతో విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద కూడా వరద నీరు పోటెత్తుతోంది. ఇన్ఫ్లో 7,519 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో 5,840 క్యూసెక్లుగా ఉంది. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా కురుస్తున్న వర్షాలకు తోడు కృష్ణా నది పరివాహక ప్రాంతాలతో పడుతున్న వర్షాలకు కృష్ణా నదికి వరద నీరు పెద్ద ఎత్తున పోటెత్తుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. వరద నీరంతా కృష్ణా నదిలో కలుస్తున్న నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీకి వరద నీరు వచ్చి చేరుతోంది. దాంతో ఆల్మిట్టి నారాయణపూర్ జలాశయాల నుంచి నీరు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి 1.08 లక్షల క్యూసెక్లు విడుదల చేశారు. ఇక జూరాల జలాశయానికి 83,000 క్యూసెక్ల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం డ్యాం వద్ద 81,160 క్యూసెక్ల ఇన్ఫ్లో నమోదైంది. దీంతో విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద కూడా వరద నీరు పోటెత్తుతోంది. 7,519 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో 5,840 క్యూసెక్లుగా ఉంది.